తెలంగాణ ఇస్తారంటారా ఇవ్వనంటారా రిపోర్ట్ కూడా ఇవ్వలే కదా. ఇవన్నీ ఉల్లంఘించింది, ఇవన్నీ పక్కదారులు పట్టించింది, మోసం చేసింది మీరే కదా అంటున్నా నేను. ఇన్నాళ్ళకి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇన్నాళ్ళకి కాంగ్రెస్ కేంద్రం ఏం చేస్తుంది తెలంగాణ కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అండి, ఇచ్చినా చచ్చినా మేమని కాంగ్రెస్ చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్. ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్ గా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద. రాజగోపాల్ గారు మాట్లాడండి. రాజగోపాల్ గారు, రెండు విషయాలండి. 2004లో ఎందుకు ఎస్ఆర్సీ వేయలేదని దాని మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. టీఆర్ఎస్ ఒప్పందం కూడా సంతకాలు పెట్టుకుని అతను ఒప్పుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ రాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి చేయాల్సి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలేమో అలాగే మిగతా పార్టీలు కూడా ఎస్ఆర్సీకి ఒప్పుకోలేదు. సో ఎస్ఆర్సీకి ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు కేసీఆర్ గారు ఉండి ఏకాప్రయ సాధనతో మన రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒప్పిద్దాం, అందరితో కలిసి చేద్దాం అనుకున్నారు. ఆ ప్రక్రియ మొదలుపెట్టారు. ఏకాప్రయ సాధన రాలేదు. కాకపోతే 2009 డిసెంబర్లో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే అయిపోద్దనే ఉద్దేశంతో సార్ అన్ని పార్టీలు నిజంగా ఒప్పుకున్నాయా లేదా తెలుసుకుందాం ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, అది నెక్కి పంపిస్తే మేము చేస్తామని చెప్పారు. ఏమంటే ఎప్పుడైతే చెప్పారో వెంటనే అక్కడ పిఆర్పి వైఖరి మార్చింది, టీడీపీ వైఖరి మార్చింది. అలాగే అనేక పార్టీల వైఖరి మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏకాప్రయ సాధన రాలేదు కాబట్టి ఏకాప్రయ సాధన వచ్చే వరకు మేము చేయలేమని చెప్పి శ్రీకృష్ణ కమిటీ వేయడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి గారు రాజ్యసభలో స్పష్టంగా చెప్పారు. ఏకాప్రయ సాధన రాలేదు కాబట్టి మేము, అలాగే స్థానికంగా ఉన్న పరిస్థితి మారింది కాబట్టి, స్థానికంగా ఉన్న పార్టీల వైఖరిని మార్చారు కాబట్టి అందుకని ఇప్పుడు మళ్ళీ ఒక ప్రక్రియ మొదలు పెట్టాం అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక దయచేసి ఇక్కడ నేను ఒక్కటి టీడీపీ వైఖరి మార్చలేదండి, కాంగ్రెసే వైఖరి మార్చింది. తీర్మానం పెట్టలేదు కాంగ్రెస్. తీర్మానం పెడితే మేము మర్తిస్తాను. తీర్మానం పెట్టే ముందర చేయాల్సిన డిబేట్ కాంగ్రెస్ చేయాల్సి ఉండింది. అది అర్ధరాత్రి ఢిల్లీలో కాకుండా ఇక్కడ అసెంబ్లీలో కనుక ప్రకటించి సరైన డిబేట్ ఇనిషియేట్ చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్న ఏకాభిప్రాయం ఆవేళ ఇనిషియేట్ చేసి ఉంటే కనుక ఈ వాళ్ళకి ఒక సొల్యూషన్ వచ్చేది. ఇవాళ కాంగ్రెస్ దీనికి ఒక పరిష్కారం కనుక్కుందాం అని అనుకోవట్లేదు. ఏదో రాజకీయ లబ్ధి పొందాము దీని ప్రకారం చెప్పేసి అనుకుంటున్నారు. అసలు ఇవాళ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అనేది కూడా ఇప్పటికి కూడా ప్రకటించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక జాతీయ విధానం లేదు. ఇది రాష్ట్ర విభజన అనేది టీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో అంతరంగ విషయం కాదు. అది ప్రజలందరికీ దేశానికి అందరికీ సంబంధించిన సమస్య. దాని మీద ఒక జాతీయ విధానం ముందు రూపొందిస్తా కాంగ్రెస్ పార్టీ కానీ నేటి కేంద్ర ప్రభుత్వం కానీ అది రూపొందించుకోవాలి. రూపొందించుకోకుండా ఇష్టం మాట్లాడితే ఎవరు వాళ్ళు సబు కాదు. రైట్. రాజగోపాల్ గారు చివరిగా చెప్పండి, మీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మీద పేడ పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? డి శ్రీనివాస్ గారు అనుభవజ్ఞులు, అనేక ఎన్నికల్లో చూశారు, అనేక మంది ఎదుర్కొన్నారు. అందుకని ఇది కొత్తగా ఎన్నికల ముందు కూడా ఆ రోజు నిజామాబాద్ లో మెంతో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే ఆ రోజు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు టీఆర్ఎస్. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎన్ని % వచ్చినాయి ఓట్లు. అందుకని అడ్డుకోవడం కొత్త ఏమి కాదు. పేడ కొడతాం, లేకపోతే చేతులు నరుగుతాం, నాలుకలు కోస్తాం అని చెప్పి వాళ్ళకి కొత్త ఏం కాదు. అదే కావులో డి శ్రీనివాస్ లాంటి పెద్ద మనిషిని ఒక పార్టీ అధినేతను కూడా అంటూ నిజంగా మాకు అదొక బాధాకరమైన విషయం. అది రైట్. మరి పోటీ జరుగుతుందా? ఖచ్చితంగా పోటీలో దిగుతారా? కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే వద్దంటున్నారు కదా. అది పార్టీ చూసుకుంటుందండి. ఎందుకంటే అది పార్టీ, కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం ఉంది. అధిష్టానం అలాగే నాయకులు అందరూ అభిప్రాయాలు తీసుకొని ఒక నిర్ణయం చేసుకుంటారు. ఈ గతంలోనే మొయిలీ గారు ప్రకటించారు పోటీ చేస్తామని, డి శ్రీనివాస్ గారు ప్రకటించారు పోటీ చేస్తామని. సో ఆ విధంగా పెద్ద పెద్ద నాయకులు ప్రకటించారు పోటీ చేస్తామని. సో అందుకని మనం వేచి చూద్దాం ఏమవుతుందో. రైట్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రజారాజ్యం పార్టీ అంటే పీపుల్స్ రిజెక్టెడ్ పార్టీ అని టీఆర్ఎస్ ఎంపీ ఒకప్పుడు చిరంజీవి సహనటి విజయశాంతి వ్యాఖ్యలు సమంజసమేనని అడిగితే కేవలం 24% మంది మాత్రమే ఆమెకు మద్దతుగాను, 76% మంది వ్యతిరేకంగాను అన్నారు. ఆవిడ ఎందుకు ఇట్లా అన్నారు, ఏమిటి? ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే ప్రజలకి తెలిసి ఏం చేయాలని కూడా కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం. కానీ నా దగ్గర మంత్రం ఉంది. గ్లేడ్ టచ్ అండ్ ఫ్రెష్ నొక్కా, ఇప్పుడు ఇంకా సువాసనే సువాసన. సమర్పిస్తున్నాం కొత్త గ్లేడ్ టచ్ అండ్ ఫ్రెష్. ఫిట్ చేయండి, నొక్కండి, ఇక మీ బాత్రూమ్ అవుతుంది తాజా మరియు సువాసన భరితం. ఇవాళ నువ్వు లోపలే కూర్చుని ఉంటావా? గ్లేడ్ అమోఘమైన తాజాదనం. నీ అడుగులోనే నీ అదృష్టం, హాయిగా ఉంటేనే పని అవుతుంది.
PU Plus range by Lancer Footwear. రెండు వేడుక చేసుకుందాం. మమ్మీ తీసుకో. మమ్మీ నువ్వు హ్యాపీగా లేవా? ఇది సెన్సిటివిటీ. ఏదైనా చల్లటిది లేదా వేడిది తీసుకున్నప్పుడు దంతాలలో జివ్వుమనిపిస్తుంది. నా సలహా సెన్సోడైన్. మొదటిసారి బ్రషింగ్ తోనే సెన్సోడైన్ నరాలపైన అడ్డంకి ఏర్పరచడం మొదలు పెడుతుంది. అది మీకు చాలా కాలం రక్షణ ఇస్తుంది, కేవలం 2 వారాల్లోనే. సెన్సోడైన్ ప్రపంచపు #1 సెన్సిటివ్ దంతాల టూత్ పేస్ట్. కాదు నేనే తీసుకొస్తున్నాను. సర్ప్రైజ్ చేస్తావాణ్ణి. అది నా తమ్ముడి కోసం. నా తమ్ముడి కోసం టీవీఎస్ స్పోర్ట్. నా తమ్ముడి కోసం చిన్న నువ్వు ఫస్ట్ వచ్చావు కదా? అవునన్నయ్య, ఇదిగో నీ ప్రెజెంట్. TVS వారి కొత్త స్పోర్ట్ ఎంతటి స్టైలిష్ డిజైన్ అంటే వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది. సాధారణమైన టాల్కమ్ పౌడర్ తో దొరుకుతుంది కేవలం సువాసన, కానీ నవరత్న కూల్ టాల్క్ తో దొరుకుతుంది సువాసనతో పాటు చల్లదనం కూడా. నవరత్న కూల్ టాల్క్ అన్నిటికన్నా చిన్నేసి చాలా చల్లని కూల్ కూల్. ముంబై కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, తిరగండి నిశ్చింతగా. అమెరికన్ టూరిస్టర్, దృఢమైన ఇంటర్నేషనల్ లగేజ్. వీళ్ళని నాకు వదిలే. చిన్న నువ్వు స్ప్రైట్ తాగు. స్ప్రైట్. స్ప్రైట్. సూటిగా మాట్లాడు, సొత్తు లేకుండా. ఇది క్లియర్. వీళ్ళని నీకు వదిలేనా? చిన్న స్ప్రైట్ తాగు. స్ప్రైట్. రియల్ ఫన్ ఏప్రిల్ 28న ప్రారంభం. బుధవారం రాత్రి 9 గంటలకు. ఓన్లీ ఆన్ జీ తెలుగు. Cuts the heat, keeps it cool. Sunben reflective glass from Saint-Gobain. ఇంజనీరింగ్, మెడికల్, బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్, మీ గోల్ ఏదైనా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తో గ్లోబల్ లీడర్స్ గా తీర్చిదిద్దే #1 స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్స్. అడ్మిషన్లు జరుగుతున్నాయి. చర్చకు తిరిగి స్వాగతం. కేసీఆర్ ఈ రోజున డి శ్రీనివాస్ మీదే కాదు, డి శ్రీనివాస్ మీద పేడ పడుతుందో ఏం పడుతుందో అంటూ కాకుండా చిరంజీవిని కూడా వ్యాఖ్యానించారు. చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే ఏమవుతుందో, ప్రజలకు ఏం చేయాలో ప్రజలకే తెలుసని వ్యాఖ్యానం చేశారు. అలాగే విజయశాంతి, ఆ పార్టీ టీఆర్ఎస్ ఎంపీ, వారు కూడా చిరంజీవి సూపర్ స్టార్, మెగాస్టార్ అయితే నేను సూపర్ స్టార్ని అసలు పీపుల్స్ రిజెక్టెడ్ పార్టీగా వివరించారు. దానిపై మనం ఎస్ఎంఎస్ ఇస్తే ఆవిడ అలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అనేటువంటి అభిప్రాయం వస్తోంది. నరసింహారావు, కేసీఆర్ కానీ విజయశాంతి గారు కానీ ఎందుకు ప్రజారాజ్యం మీద ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని మీరు? ప్రజారాజ్యం సమైక్యంగా ఉండాలని అంటుంది కనుక ఆ కోపంతో ఆగ్రహంతో చేస్తున్నారేమో. మరి విజయశాంతి మరీ ఘోరంగా మాట్లాడారు, నేను చూశాను మాట్లాడింది. మరి ఎందుకు మాట్లాడారో ఏంటో. చిరంజీవి ఇప్పుడు అధికారంలో లేడు, ఆయన చేతిలో ఏమీ లేదు. ఆయన విమర్శించడం వలన కొత్తగా అనుకున్న ప్రయోజనం ఏమీ లేదు, తెలియదు. కానీ ఒక చిన్న విషయం అండి, టీఆర్ఎస్ వాళ్ళ దాదాపు 15 సంవత్సరాలు సుదీర్ఘ యాత్ర కంప్లీట్ అవుతుంది. వాళ్ళ
అది మొదటి నుంచి కూడా చివరికి ఈ నిరాహార దీక్ష చేయకముందు అతి తక్కువ స్థాయికి వచ్చి పడిపోయింది. దాని యొక్క బలం కానీ దాని యొక్క పలుకుబడి కానీ విస్తృతి కానీ ఈ నిరాహార దీక్ష చేశాక మళ్ళీ పెరిగితే ఆ ప్రజాబలాన్ని మళ్ళీ ఎలా పొందుతోని ఆలోచించుకోకుండా టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాబలాన్ని మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడం గురించి ఆలోచించకుండా మళ్ళీ పాత పోకళ్ళు పోతాం హర్షణీయం కాదు. ఇప్పుడు 10వ సంవత్సరం నిండుతున్న